క్వినోవా సీడ్స్ కి పొద్దుైతే ఇన్స్టాగ్రామ్ లో జబర్దస్త్ ట్రెండ్ లో నడుస్తుంది కదా. మరి బెనిఫిట్స్ మీకు ఉంటాయి అన్నట్టు. రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, గ్లూటన్ ఫ్రీ, అంతేకాకుండా వేరే గ్రెయిన్స్ హోల్సేల్ అనుకో ఇప్పిస్తారంత మినరల్స్, విటమిన్స్ ఎక్కువనే ఉంటాయి అన్నట్టు. వీటితో అయితే మా అమ్మకి కిచడి చేసి చూపిస్తుంటే పాండ్రి మంచిగా నేచర్స్ అనుకో ఒక 2 నిమిషాల బఫేలో గీ వేసుకోరి. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే, లిమిట్ గా తీసుకుంటే మీకు ఎరికే కదా. నువ్వు నెయ్యి ఆగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కళ్యామకు గట్లగా సన్న కోసుకున్న అల్లం వెల్లిగడ్డ ముక్కలు మంచిగా నెయ్యిలో గోలి అనుకోరి కమ్మని వాసన వస్తుంది. ఇక గంటలకే ఉల్లిగడ్డలు, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గ పెట్టుకోరి. ముచ్చటంతా మంచిగా ఉంది కానీ ఏడు దొరుకుతాయి అనుకుంటారా. మన నేచర్స్ వెబ్సైట్ ఉంది కదా, డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అక్కడికి పోయి అనుకోరి. మంచిగా మన కూపన్ కోడ్ పడితే 10% డిస్కౌంట్ బి వస్తుంది. గిల్ల దగ్గర నెయ్యి, గానుగు నూనె, మస్తు రకాల గ్రెయిన్స్ అవన్నీ దొరుకుతాయి. కావాలంటే చూసుకోర్రి. ఇక మీకు అడుక్కున్నాం కదా ఒకసారి క్వినోవా సీడ్స్ అని లేచేసి 2 గిలాసాల నీళ్లు పోసేసి ఒక మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టారు అనుకోరి. మంచిగా దొడ్డురా బల్క్ మేలకి వెళ్తుంది కానీ పళ్ళకి మాత్రం కంచి వస్తుంది అన్నట్టు. మొత్తం అంతా కొత్తిమీర వేసుకొని తినారు అనుకోరి. ఆరోగ్యానికి బలం, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు ఒక లెక్క తిన్నట్టుంటది. బియ్యంకి ప్రత్యామ్నాయంగా ఇది వాడుకోరు. అప్పుడప్పుడు